తెలంగాణ ఐసెట్ 2024కి సంబంధించి మనకి త్వరలో కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. స్టార్ట్ అయ్యే ముందుగానే మనకి కౌన్సిలింగ్ సంబంధించి అసలు మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి మీకు స్టెప్ బై స్టెప్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఒక లింక్ అయితే ఇస్తానమాట. మనకి ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి ఎవరైతే మెయిన్గా MBA, MA, MCA ఈ కోర్సులు చేద్దాం అని అనుకుంటున్నారో మీరు డైరెక్ట్గా ఇలా రిజిస్టర్ అయితే అవ్వండి. తప్పకుండా మీకు లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో కామెంట్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. మెయిన్గా నేను చెప్పే అన్ని ఒరిజినల్తో పాటు 2 సెట్స్ జిరాక్స్ కాపీస్ కూడా ఉంచుకోండి. దాంట్లో ఫస్ట్ వన్ తెలంగాణ ఐసెట్ 2024 ర్యాంక్ కార్డ్ అయితే కావాలన్నమాట. మీరు వెబ్సైట్లో కూడా ఉంటుంది, ఒకసారి డౌన్లోడ్ అయితే చేసుకోండి. తర్వాత తెలంగాణ ఐసెట్ హాల్ టికెట్, మనకి ఎగ్జామ్ రాసేప్పుడు హాల్ టికెట్ పట్టుకెళ్ళి ఉంటాం కదా, ఆ హాల్ టికెట్ అయితే కావాలన్నమాట. తర్వాత మనకి ఆధార్ కార్డ్ అయితే కావాలి. ఏమైనా ఫోటోలు ఏమైనా అప్డేట్ ఇంకా చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. అండ్ అలాగే 10th క్లాస్ మార్క్స్ మామ్ అయితే కావాలన్నమాట. అండ్ అలాగే ఇంటర్ మార్క్స్ మామో మనకైతే కావాలి. అండ్ అలాగే డిగ్రీ మార్క్స్ మామో మనకైతే కావాలన్నమాట. అండ్ అలాగే దాంతోపాటు డిగ్రీ ప్రొఫెషనల్ పాస్ సర్టిఫికేట్ అయితే కావాలి. స్టడీ సర్టిఫికేట్స్ మనకి 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ మనకైతే కన్ఫామ్గా కావాలన్నమాట. తర్వాత మనకి టీసీ కావాలి. సో అన్నీ రెడీ పెట్టుకోండి. ఫర్దర్ కౌన్సిలింగ్ ముందుగానే రెడీ పెట్టుకోవాలన్నమాట. కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత రెడీ పెట్టుకుంటే ఒకటి ఉంటుందో ఒకటి లేదు. అలాగా చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు, కౌన్సిలింగ్ కూడా అటెండ్ అయితే కాకుండా ఉంటారన్నమాట. ఇవన్నీ రెడీగా పెట్టుకుంటారని మీకైతే చెప్పడం జరుగుతుంది. మెయిన్గా ఇన్కమ్ సర్టిఫికేట్ ఇది కూడా ఈ సంవత్సరం నుండేదాకా చూసుకోండి. ఎందుకంటే ఫర్దర్ మనకి ఫీజు రియంబర్స్మెంట్ రావాలన్నా ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే చాలా ఇంపార్టెంట్. ఎవరిదైతే పాతది ఉందో అంటే 2023, 22 అలా పాస్ ఉందో వెంటనే కొత్తది ఈ సంవత్సరం అయితే అప్డేట్ అయితే చేసుకోండి. అండ్ అలాగే ఓసీ విద్యార్థులకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అన్నమాట. అండ్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మనకైతే కావాలి. రెసిడెంట్ సర్టిఫికేట్ ఎవరైతే వేరే స్టేట్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళైతే కావాలన్నమాట. నాన్ లోకల్ కూడా అంతే. చూస్తున్నారు కదా, మ్యాక్సిమం ఇవి ఉంటే సరిపోతుంది. ఫర్దర్ కౌన్సిలింగ్ సంబంధించి నోటిఫికేషన్ వచ్చినా ఎలా అప్లై చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ అన్ని వీడియో అయితే చేయడం జరుగుతుంది మన ఛానల్లో.